నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దుతాం. కిల్లర్ పార్టీతో టీడీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలన్న సీఎం చంద్రబాబు. సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్. నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో కమిషనర్ కృష్ణతేజ. డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు విమర్శించిన మాజీ మంత్రి శైలజానాథ్. మరో 5 రోజులు ఉష్ణోగ్రతలు వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి హెచ్చరించిన విపత్తు నిర్వహణ సంస్థ. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు వచ్చారు. క్లస్టర్ ఇన్ఛార్జీల శిక్షణా తరగతులకు హాజరై కాఫీ కబుర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. సమకాలీన రాజకీయాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో క్రిమినల్స్తో రాజకీయం చేయాల్సిన పరిస్థితి వచ్చిందనే విషయాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. శ్రీనివాసరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్కు సమస్యలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యే గల్లా మాధవి వారి సమస్యలను పరిశీలించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలతో పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా గ్రీవెన్స్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ప్రజా దర్బార్కు అనేక సమస్యలు వచ్చాయని, ఫోన్ ద్వారా పరిష్కరించే సమస్యల్ని అప్పటికప్పుడు పరిష్కరించడం జరిగిందన్నారు. ప్రధానంగా కొన్ని చోట్ల డ్రైనేజీ, రోడ్ల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వెంటనే ఇంజనీరింగ్ సిబ్బందితో సంప్రదించి ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనేక సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. అప్పటికప్పుడు ఫోన్లు చేసి తీర్చే సమస్యలన్నీ కూడా తీర్చడం జరుగుతుంది. కొన్ని సమస్యలకి కాస్త టైం పట్టే సమస్యలన్నిటికి కూడా వాళ్ళకి సానుకూలంగా వివరించి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సమస్యలు ఇటు గవర్నమెంట్ పాలసీ ద్వారా తీరాల్సిన సమస్యలన్నిటికీ కూడా కొంత సమయం పడుతుంది, వేచి ఉండాల్సిందే అని చెప్పి కూడా వాళ్ళకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలాగా అనేక సమస్యల మీద దృష్టి పెట్టి ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాము. అయితే ఇందులో ప్రధానంగా ఈరోజు కొన్ని అసోసియేషన్స్ వాళ్ళు వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్స్ గురించి కానివ్వండి, లేదంటే అవుట్సోర్సింగ్ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ గురించి కానివ్వండి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. కొంతమంది ట్రాన్స్ఫర్లు కావాలి అని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల వాళ్ళు వాళ్ళ దగ్గర ఇంకా డ్రైన్లు, రోడ్లు వేయలేదు అని చెప్పి అడగడం జరిగింది. వాటిని కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వెంటనే కనుక్కొని వాటి స్టేటస్ ఏంటో కనుక్కొని కూడా ముందుకు గడిచిన 2 ఏళ్లలో పంచాయతీరాజ్ శాఖలో 10,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినట్లు ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ కృష్ణ చైతన్య వెల్లడించారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొని కృష్ణ చైతన్య మాట్లాడారు. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన వారందరికీ పదోన్నతులు దక్కేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమం అనంతరం ఉత్తమ అధికారులు, సిబ్బందికి అవార్డులు ప్రదానం చేశారు. జడ్పీ చైర్పర్సన్ కతర్ హెనీ క్రిస్టినా, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకని రిఫార్మ్స్ అని తీసుకొచ్చి ఈ రోజు మీరు చూసినట్లయితే మనకి డిప్యూటీ ఎంపీడీఓ దాదాపు 1700 పోస్టులు ఉన్నాయి. 660 జిఎస్డబ్ల్యూఎస్ లో 660 పంచాయతీలు, 360 దాదాపు రూట్ 1 పంచాయతీలు. అదేవిధంగా గ్రేడ్ 1లో 1500 నుంచి 3000కి తీసుకొచ్చాము. గ్రేడ్ 2లో 1300 నుంచి 3000కి తీసుకొచ్చాము. గ్రేడ్ 4లో 6000కి తీసుకొచ్చాము. అంటే ఈరోజు గ్రేడ్ 3గా ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీగా వాళ్ళకి రిటైర్ అయ్యే టైంకి మినిమం వాళ్ళు డిప్యూటీ ఎంపీడీఓ అయ్యే అవకాశం ఉంది. ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చేటప్పుడు ఒక ఇనిషియల్ డ్రాఫ్ట్ డిప్యూటీ సీఎం గారికి చూపించడం జరిగింది.
డిప్యూటీ సీఎం గారికి చూపించినప్పుడు మేము ఎంతసేపటికి రిటైర్ అయ్యే టైంకి ఏ పోస్ట్ లో ఉంటారని చెప్తుంటే రిటైర్ అయ్యే టైంకి కాదు, సర్వీస్ వచ్చిన 20-25 ఏళ్ళకి ఏ పోస్ట్ లో ఉంటారో చెప్పండి అడుగుతున్నారు. మేము అడిగాం సార్ని, ఎందుకు 20-25 ఏళ్ళు అంటే ఆ టైంలోనే కదా వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు జరిగేది పిల్లలకి, సో వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ టైంలో వీళ్ళు ఏ పోస్ట్ లో ఉండే అవకాశం ఉంది అని అడిగారు. సో అప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం దాదాపు ఒక గ్రేడ్ 3 పంచాయత్ సెక్రటరీ 20-25 ఏళ్ళకి మినిమం డిప్యూటీ ఎంపీడీఓ పోస్ట్ వచ్చే విధంగా ఈ రిఫార్మ్స్ అనేవి చేయడం జరిగింది. శంకరాస్ బ్రిడ్జ్ నిర్మాణం కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ ఆర్యూబీ నిర్మాణం వెంటనే చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. పెరుగుతున్న జనాభాకు సరిపడా సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి పూనుకున్నారు. అయితే నగరపాలక సంస్థ అధికారులకు ఆర్ఎండ్బీ అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలోనే 2-3 లైన్ల సీసీ రోడ్ల నిర్మాణం మొదలు పెట్టడంతో బ్రాడిపేట 2-3 లైన్ల ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతమైంది. బ్రిడ్జి నిర్మాణంలో షాపులు కోల్పోతున్న వ్యాపారులకు వెంటనే కోర్టు సూచించిన విధంగా నష్టపరిహారం నగదు రూపంలో ఇవ్వాలని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల భవనాల శాఖ మంత్రి వెంటనే చొరవ తీసుకుని శంకర్ విలాస్ ఆర్యూబీ నిర్మాణం మొదలు పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు. ఇప్పటికే గుంటూరు నగర ప్రజలు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఎప్పుడైతే కూల్చారో అప్పటి నుండి తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి తోడు సమన్వయం చేసుకోవాల్సినటువంటి నగరపాలక సంస్థ అధికారులు రోడ్లు వేయడంలో ఆ సమన్వయం లేకపోవడం వల్ల ఒకవైపు ఫ్లైఓవర్ కోసం అని చెప్పి శంకర్ విలాస్ బ్రిడ్జ్ పడగొడితే 2వ లైను 3వ లైన్లో అర్ధాంతరంగా రోడ్లు సిమెంట్ రోడ్ల పేరుతో దాదాపు 2 నెలల నుండి ఆ పనులు సక్రమంగా సాగకపోవడం వల్ల 2వ లైన్లోకి 3వ లైన్లోకి రాక పూర్తిగా 4వ లైన్లో కూడా రావాల్సిన పరిస్థితి ప్రజలకు వస్తూ ఉంది. తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కొన్ని రోజుల పాటు వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వృద్ధులు, మహిళలు, చిన్నారులు అవసరమైతే తప్ప ఎండవేళలో బయటకు రావద్దని అధికారులు సూచించారు. డీహైడ్రేట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్ తో సీఎం చంద్రబాబు ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో చేసిన 3 లక్షల కోట్ల అప్పు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో చెప్పాలన్నారు. ప్రజల ఆస్తుల్ని దోచుకోవడమే సంపద సృష్టి అని చంద్రబాబుని నిలదీశారు. మావిగన్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతుందన్న శైలజానాథ్ లక్షల కోట్లతో అమరావతిలో నిర్మాణాలు ఎవరి కోసం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రజా బాహుల్యం యొక్క కోరిక మేరకు అర్థం చేసుకుని ఒక పెద్ద రాజధాని సరే మావిగన్ పేరు మీద ప్రపోజ్ చేసి మావిగన్ అనే పేరే ముందు మొదటి అక్షరాలు తీసుకుని పెట్టారు. దానికి సమాధానం చెప్పాలి కదా. నాకు ఇప్పటికీ రాయలసీమ వాడిగా నాకు ఎప్పుడు ఒక బాధతో కూడి నవ్వు వస్తుంది. మేము మా పొలాల్లోకి నీళ్లు తోడుకునేందుకోసం అష్ట కష్టాలు పడతాం. నీళ్లు రావు. ఈ పొద్దు ఊరితే బోర్లో రేపు ఊరవు. మళ్ళీ కొన్ని చెట్లకు పెట్టుకోవాలి. మేము కంటిన్యూస్ గా మా బోర్లు చాలా పనిచేయవు. నగరాలకి హైదరాబాద్ లాంటి నగరాలకి నీళ్లు తీసుకెళ్తారు. విశాఖపట్నం కూడా తీసుకెళ్తారు. కానీ ఏకైక నగరం ఆఖరికి మీ యొక్క దృష్టిలో ఉన్న మీ యొక్క అదృశ్యమైన ఏమనాలి నేను కనపడే నగరం రాజనగరం ఒకటి ఉంది. అది అమరావతి అని. ఆ నగరంలో మాతో దేవతా నగరం అంట. అది ఆ దేవతల నగరం నుంచి నీళ్లు బయటికి కొట్టేస్తారు. దానికి 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. వినడానికి ఆశ్చర్యం కాదు, భయంతో కూడిన బాధ వస్తుంది నాకైతే. ఏంది? కమిషనర్ మయూర్ అశోక్ కలెక్టరేట్ రోడ్, చుట్టుకుంట, కోదండరామయ్య నగర్, జీటీ రోడ్డు, శాంతినగర్, శ్రీనివాసరావు తోట, నల్లచెరువు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో చేపడుతున్న ప్రతి అభివృద్ది పనిలోనూ నాణ్యత అత్యంత ప్రధానమని, నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అభివృద్ది పనుల వలన సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వివిధ విభాగాల మధ్య సరైన సమన్వయం ఉంటేనే పనులు వేగవంతంగా పూర్తవుతాయని స్పష్టం చేశారు. నిర్మాణ సామాగ్రి రోడ్లపై రాకపోకలకు అడ్డుగా ఉంచవద్దన్నారు. విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్తంభాలు షిఫ్ట్ చేయాల్సిన ప్రాంతాల్లో షిఫ్టింగ్ కి అంచనాలు సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశించారు.
తిరుపతిలో ఈ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలు జరగనున్నాయి. దీనికి సంబంధించి గుంటూరు నుంచి జీపు జాథా బయలుదేరింది. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని ఏఐటీయూసీ నేత రాధాకృష్ణమూర్తి డిమాండ్ చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఈ మహాసభలో చర్చించనున్నట్లు తెలిపారు. తిరిగి 18వ మహాసభలు 26 నుండి 29 వరకు తిరుపతిలో జరగబోతున్నాయి. గుంటూరులో జరిగినటువంటి మహాసభల జెండాని ఈరోజు జాతా రూపంలో నగరాలు పట్టణాల్లో ప్రచారం చేసుకుంటూ రేపు సాయంకాలానికి తిరుపతి చేరే విధంగా ఈ జెండాని ఇక్కడ తాతినటువంటి జెండాని మహాసభల జెండాని అక్కడ అమర్జిత్ కౌర్ గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ గారికి అందజేయడం జరుగుతుంది. ఈ దారిలో ఈ ఏఐటీసీకి సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలన్నిటి మీద మాట్లాడుతూ ప్రచారం చేసుకుంటూ 26వ తేదీ జరగబోయేటువంటి పెద్ద బహిరంగ సభలో కార్మిక వర్గ బహిరంగ సభలో అలాగే ర్యాలీలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ప్రచారం చేసుకుంటూ జాత ప్రయాణం చేస్తూ ఉంది. మండుతున్న ఎండలకు తాటిముంజల ధరలు చెట్టెక్కి కూర్చున్నాయి. మలమలా మాడుతున్న ఎండలకు ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 10 గంటలకే ఎండవేడి పెరగడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఈ క్రమంలోనే వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రజలు తాటి ముంజలు కొనేందుకు ఎగబడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని తాటి ముంజల వ్యాపారులు ముంజలు డజను 100 రూపాయలు చేశారు. గతంలో డజను 50 రూపాయలు ఉండగా నేడు 100 రూపాయలు చేసినా తప్పనిసరి ప్రజలు తాటి ముంజలు కొనుగోలు చేస్తున్నారు. ఎండల పరిస్థితి తీవ్రంగా ఉందని అందరూ తెలుసుకోండి. నేను చెప్పేది రేటు బాగానే ఉంది. చెట్లకు కదండి, కర్ర ఉండదు, కర్ర ప్రకారం కొనుక్కుంటాం. ఒక 5,000కో 10,000 కానీ అట్లా కొనుక్కుంటాం. ఎన్నన్నా రాని పర్లేదండి. ఈ సంవత్సరం వర్షాలు లేవు కదా. పోయిన సంవత్సరం అంటే వర్షాలు ఎక్కువ, ఈ సంవత్సరం వర్షాలు లేవు. ప్రస్తుతానికి ఎండలు బాగుండటం వల్ల బాగానే ఉందండి. సేల్స్ బాగానే ఉంది. 15 ముంజలు 100 రూపాయలండి. సూపర్ 6 హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి మాల్యాద్రి మండిపడ్డారు. మోతీలాల్ నగర్ రైల్వే భూముల్లో నివాసం ఉంటున్న పేదలకు సరైన న్యాయం చేయకుండా వాళ్ళ ఇళ్లను కూల్చివేయడం కరెక్ట్ కాదన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే నసీర్ టిడ్కో ఇళ్లను బాగు చేయించి వాళ్లకు కేటాయించేలా చూడాలని కోరారు. వాళ్ళందరూ కూడా టిడ్కో ఇళ్ళు అట్లాగే రాజీవ్ గల్ప ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి ఏమాత్రం కూడా రిపేర్లు చేయకుండా మరి వెళ్ళమంటా ఉన్నారు. అట్లా కాకుండా అందరూ కూడా అలాట్ చేసి ఎవరి ఆడికి వెళ్ళాలనేది కూడా లిస్టు వైజ్గా వెళ్ళమంటే సాధ్యమైంది తప్ప అది కానప్పుడు మరి ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల హామీల్లో భాగంగా పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తామని, నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ అవన్నీ మరి 2 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా వాటి మీద దృష్టి పెట్టకుండా మరి ఉన్న వాళ్ళని కూడా ఈ అందరిని కూడా రోడ్డు పాలు చేసే పరిస్థితి, నీడలేని పరిస్థితి చేశారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులారి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 333వ ఆరాధన మహోత్సవాలు బ్రహ్మంగారి వీధిలోని దేవాలయంలో ప్రారంభమయ్యాయి. లాడ్జ్ సెంటర్ బ్రహ్మంగారి వీధిలోని శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో 333వ ఆరాధన మహోత్సవాలు ప్రారంభించారు. గుంటూరు జోనల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసాచారి ముఖ్య అతిథిగా హాజరై బ్రహ్మంగారి పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసాచారి మీడియాతో మాట్లాడారు. ఎంతో చరిత్ర కలిగిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో ఆరాధన మహోత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయని తెలిపారు. ఈ 3 రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు జరుగుతాయని, ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కడియాల సుబ్బారావు, గట్టి శ్రీనివాసరావు, వరప్రసాద్, ఈశ్వరాచారి, బజరంగ్ రామకృష్ణ, రిటైర్డ్ డీఎస్పీ రత్నస్వామి, ఏవో భానుప్రసాద్, హనుమంతరావు, శివశంకర్ పాల్గొన్నారు. 26వ తేదీన ఆదివారము స్వామివారికి అభిషేకం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద వితరణం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ఊరేగింపు కూడా ఉంటుంది. ఈ సందర్భంగా ఈ 3 రోజుల పాటు జరిగే ఈ యొక్క మహోత్సవాలకి
పూజా కార్యక్రమాలకి అందరూ వచ్చి దేవుడిని ప్రార్థించి వారి యొక్క ఆశీస్సులు పొందాలని యావత్ మందిని కోరుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాలు ఈ రోజుతో మొదలుకొని అదేవిధంగా 25వ తారీఖు ఉదయం పూట 11 గంటలకి హోమాలు, అదేవిధంగా 26వ తారీఖు తెల్లవారుజామున అభిషేకాలు, మధ్యాహ్నం పూట 11-12:30కి అన్నదానము, సాయంత్రము రంగరంగ వైభవంగా మేళతాళాలతో స్వామివారిని నగర సంకీర్తనలతో రథోత్సవం చేయడం జరుగుతున్నది. కావున ఈ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గమనించి అందరూ వేలాది మందిగా ఈ కార్యక్రమంలో పాల్గొని రథోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. ఏఈఎల్సీ పరిపాలన కోసం ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థ బృందం పర్యవేక్షణ సంతృప్తిని ఇచ్చిందని రెవరెండ్ పాస్టర్ శ్యామ్ సంపత్ కుమార్ తెలిపారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ను ఏఈఎల్సీ కంట్రోలర్గా నియామకం ప్రక్రియ ఏడాది పూర్తయిందని చెప్పారు. శుక్రవారం గుంటూరులో ఏఈఎల్సీకి చెందిన పాస్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్యామ్ సంపత్ కుమార్ మాట్లాడారు. పాత మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరు కారణంగా 69.9 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుత ఎన్నికలు జరపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో రెవరెండ్ పాస్టర్ సువర్ణరావు, పాల్ ప్రసాద్, డాక్టర్ ప్రియదర్శిని, శామ్యూల్, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. 2010 నుంచి 2020 వరకు భయంకరమైనటువంటి మిస్మేనేజ్మెంట్ జరిగింది. చాలా ఫైనాన్షియల్ మిస్అప్రోప్రియేషన్ జరిగింది. అలాగే అనేకమైనటువంటి సంఘ విద్రోహ పనులు జరిగినాయి. అన్ని ఫండ్స్ని కూడా డైవర్ట్ అయిపోయినాయి. ఈ అన్నిటిని కూడా మరొకసారి వాళ్ళు తీసుకొని వచ్చి సంఘాన్ని బాగు చేయడానికి, ఏఎల్సీని బాగు చేయడానికి, పూర్వ వైభవాన్ని తేవటానికి, ఎలక్షన్స్ ప్రక్రియ కరెక్ట్గా జరగటానికి జెన్యూన్ పాస్టర్స్, జెన్యూన్ ఓటర్స్తో జరిపించాలని ఆశపడుతున్నారు. అందుకు వాళ్ళకి సహకరిస్తూ వారిని దేవుడు ద్వారా హైకోర్టు ఇక్కడ వేసినందుకు మేము కృతజ్ఞత తెలియపరుచుకుంటూ ఏర్పాటు చేసుకున్నటువంటి కూడిక. కాబట్టి మీ ద్వారా ప్రెస్ వారి ద్వారా ఈ ఏఎల్సీ సంఘానికి అందరికీ తెలియపరుస్తున్నాం ఏంటంటే ప్రార్థన చేయండి ఏఎల్సీ కొరకు. ఏపీ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. పెండింగ్ జీతాలతో పాటు బిల్లులు చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. స్మార్ట్ కిచెన్ పేరుతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల ఉపాధిని తీసివేయాలనే ఆలోచనను వెంటనే విరమించాలని సిఐటియు నేత లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ వేతనాలు, బిల్లులు చెల్లించాలని, వాళ్ళ వంటకి కావాల్సిన గ్యాస్ను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. మరొకటి ముఖ్యమైనది, పేద పిల్లలు ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో విద్యను అభ్యసించే వాళ్ళంతా ఎక్కువ మంది పేద పిల్లలు. అలాంటి పేద పిల్లల్ని డ్రాప్అవుట్స్ పెరగడానికి కారణమవుతున్న విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులకు వంట వండి పెట్టే వాళ్ళకు మాత్రం డబ్బులు ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు లేవు. కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఈరోజు పెద్ద కంపెనీ వాళ్ళని బాగు చేయడానికి పెద్దవాళ్ళకి ఈరోజు స్మార్ట్ కిచెన్ వ్యవస్థను తెచ్చి ఒకే చోట 100 స్కూళ్ళకు సరిపోను భోజనం వండుతారట. మరో పక్క నిబంధనలకు విరుద్ధంగా వేడివేడి భోజనం వండాలని చెప్పేసి ఓ పక్క చెబుతుంటే వీళ్ళు స్మార్ట్ కిచెన్ వ్యవస్థను పెట్టి సర్దిపోయిన భోజనాన్ని పెడితే పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. సిఆర్డీఏ రెవెన్యూ శాఖల సమన్వయ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సాయికాంత్ వర్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నగరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణానికి చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ నేపథ్యంలో సిఆర్డీఏ రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. భూ సంబంధిత అంశాలకు చెందిన దసరాలకు సంబంధిత ప్రతిపాదనలు తహసీల్దార్, రెవెన్యూ డివిజనల్ అధికారుల ఆధ్వర్యంలో జరగాలని అన్నారు. భూసేకరణ అధికారులు భూసేకరణకు అవసరమగు నోటిఫికేషన్లు, నోటీసులు జారీ చేయడంలో నిర్దిష్టమైన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర జీఎస్టీ వసూళ్ల పెంపుపై వివిధ శాఖలతో సమన్వయ సమావేశం జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర జీఎస్టీ లక్ష్యాలను సాధించుటకు పక్కా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ రెడ్ కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 23,000, మోడల్ 21,500. నెంబర్ 5 రకం మినిమం 13,500, మాక్సిమం 22,500, మోడల్ 21,000.
341 రకం మినిమం 14,000, మాక్సిమం 22,000, మోడల్ 21,500. 4,884 రకం మినిమం 13,500, మాక్సిమం 19,000, మోడల్ 18,500. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 13,500, మాక్సిమం 20,500, మోడల్ 20,000. బ్యాడ్కి 355, మినిమం 14,500, మాక్సిమం 22,500, మోడల్ 21,500. దేవనారు డీలక్స్ మినిమం 15,500, మాక్సిమం 22,000, మోడల్ 21,500. 6-3 మినిమం 13,000, మాక్సిమం 19,500, మోడల్ 18,000. తాలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 10,000, మోడల్ 9,600. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 11,800, మోడల్ 11,000. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 7,500, మాక్సిమం 9,800, మోడల్ 9,600. బ్యాడ్గి మినిమం 8,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దుతాం. కిల్లర్ పార్టీతో టీడీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలన్న సీఎం చంద్రబాబు. సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్. నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో కమిషనర్ కృష్ణతేజ. డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు విమర్శించిన మాజీ మంత్రి శైలజానాథ్. మరో 5 రోజులు ఉష్ణోగ్రతలు వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి హెచ్చరించిన విపత్తు నిర్వహణ సంస్థ. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.